అందరికీ ప్రభుపేట వందనం తెలియపరచుకుంటున్నాను. నేటి దినం డివోషన్కు ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ప్రియులారా, మనము డిసెంబర్ మాసంలో క్రీస్తు యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటాము. ప్రత్యేకంగా అసలు అతను ఈ లోకంలో ఎందుకు జన్మించడానన్న విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే, మన పాపముల నుండి రక్షించటం కొరకు ఆయన ఈ లోకంలో జన్మించినాడు. సరే, అది అందరము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా అతను క్రీస్తు ఈ లోకంలోకి జన్మించినాడు. అయితే క్రీస్తుని ఎరిగినటువంటి ప్రజలు కూడా ఇంకను కొన్ని తమ అమాయకత్వంలోనే ఉండిపోయిన వారు కూడా ఉన్నారు. క్రీస్తుని ఎరిగినటువంటి క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు. ఈ యొక్క సందర్భంలో అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసినటువంటి ఒక ఉత్తరంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటుంటాడు. అంటే క్రీస్తును ఎరిగి ఆయనను అనుసరిస్తూ కూడా కొద్దిమంది ఏ రకంగా వారి యొక్క ప్రవర్తనను బిహేవియర్ ఎలా ఉంచుకున్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ పౌలు గారు రాసినటువంటి రోమా పత్రిక 9వ అధ్యాయంలో ఇక్కడ ఏమంటున్నాడంటే 32వ వచనంలో, వారెందుకు అనుకొనలేదు, వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి. ఇక్కడ పౌలు గారు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, అసలు విశ్వాసం లేకుండా క్రియలు చేస్తూ ఉంటున్నారంట. క్రియలు లేని విశ్వాసము అంటే విశ్వాసము క్రియలు, క్రియలు విశ్వాసము రెండు ప్యారలల్గా రావాలి. కానీ అసలు విశ్వాసము లేకుండా ఏదో ఒక క్రియ ద్వారానే నేను రక్షింపబడతాను, రక్షణలో ఉంటాను, దేవుడి ప్రేమను పొందుకుంటాను అన్న వారికి పౌలు గారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. విశ్వాస మూలముగా అంటే క్రీస్తును నేను విశ్వసించిన వారికి ప్రత్యేకంగా ఈ విషయం అందరికీ వర్తిస్తుందా లేదా కాసేపు పక్కకు పెడదాం. కానీ క్రీస్తుని ఎవరైతే విశ్వసించినారో అది విశ్వాసానికి ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వాలి అంటున్నాడు. అది విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిది. అంటే క్రియల ద్వారానే నేను దేవుడి దగ్గరికి వెళ్తాను అని అనుకోవటం సమంజసం కాదు అని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి దేవుడి యొక్క ప్రేమను నేను ఇతరులకు పంచుకోవటంలోను, దేవుడి యొక్కను నేను ప్రేమను పొందుకున్న నేను ఇతరులకు ఆ ప్రేమను చాటి చెప్పటంలోను, ఆ దేవుడి నా పట్ల చూపిన ప్రేమను నేను ఏ రకంగా విశ్వాసము ప్లస్ క్రియలు రెండు ఉండాలి. కానీ క్రియ ఒకటే కాదు. సో అంతేకాకుండా ఇక నేను 25వ వచనం నుంచి కూడా నేను చదువుతున్నాను, చూడండి. నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. ఇక్కడ ఈయన పౌలు గారు హోషేయలో రాసినటువంటి కొన్ని విషయాల్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దేవుడు నన్ను ప్రేమించినాడు. అక్కడ 25వ వచనం నుంచి స్టార్ట్ చేస్తూ వచ్చి ఏమంటున్నాడు అంటే, నా ప్రజలు కాని వారిని నా ప్రజలని అంటాను. అంటే ఆ దేవుడు అన్న వ్యక్తి ఒక్కరికే దేవుడు కాదు. మీ దేవుడు మీ దేవుడు మీ దేవుడు అని అనుకోవటానికి లేదు. ఆయన నా ప్రజలు కాని వారు అంటే కొద్దిమంది అంటుంటారు కదా, ఆయన మీ దేవుడు కాదు, ఈయన మీ దేవుడు కాదు, ఈయన మీ దేవుడు కాదు అనుకునే వారికి వాక్యం ఏం చెప్తుందంటే, నా ప్రజలు కాని వారికి కూడా అని ఎవరైతే అనుకుంటున్నారో, కొన్నిసార్లు వ్యత్యాసం చూపుతూ ఉంటుంటాను కదండి, ఆయన మీ వారు, మేము మీ సొత్తు కాదండి అనుకున్న వాళ్ళకి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఇక్కడ ఏంటి అని కనుక చూసినట్లయితే హోషేయ గ్రంథంలో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటాం. హోషేయ 2:23లో చూద్దాం. నేను దానిని భూమి యందు నా కొరకై వితుదును, జాలి నొందని దాని యందు నేను జాలి చేసి కొందును, నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవని యుందురు. ఇదే యెహోవా వాక్కు. అంటే కొన్ని సందర్భాలలో ఫ్రెండ్స్, ఈ యొక్క డిసెంబర్ మాసంలో అందరం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది, లేదా ఇతరులతో వ్యత్యాసం చూపేటటువంటి వ్యక్తులు కూడా ఈ వచనం నుంచి గ్రహించవలసినటువంటి కొన్ని విషయాలు. అది ఏమంటున్నాడు ఇక్కడ హోషేయ 2:23లో, దేవుడు అంటాడట, నా ప్రజలు కాని వారితో నీవే నా జనము అని నేను అంటానని యెహోవా దేవుడు అంటున్నాడు. అంటే ఏంటి? ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఆయన లోకం అంతటిని ప్రేమిస్తాడు. పక్షపాతి కాడు, స్వార్థపరుడు కాడు, వ్యత్యాసం చూపడు. కాబట్టి క్రీస్తును ఎరిగాను అని ఎవరైతే విశ్వసిస్తుంటున్నారో, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను అని అంటున్నారో, వారందరూ కూడా చేయవలసినటువంటి పని ఏంటంటే, నీవు ఎవరిని దూరం పెట్టకు. ఏమండి?
అందరూ దేవుడు చేత చేయబడినటువంటి వాళ్ళు. దేవుడే అంటున్నారు మీరంతా నా ప్రజలే అని. కానీ నేనేమనుకుంటున్నాను, నేను ఆ దేవుడి ప్రజను కానే నేను అనుకున్నప్పటికీ కూడా దేవుడి ప్రేమ నా పట్ల చూపుతున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. కానీ ఆ ప్రేమను నేను పొందుకోవటం కొరకు, అంటే దేవుడు ఉన్నాడన్నటువంటి సత్యాన్ని ఎవరు ఎలా గ్రహిస్తారంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అనుభవాలు ఉంటుండొచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన విధానం కూడా కలిగి ఉంటుండొచ్చు. కానీ ఈ వచన ప్రకారముగా ఏమంటున్నాడైతే, ఎవరెవరైతే నేనే అంటుండొచ్చు ఒకవేళ వేరే వాళ్ళతో, కానీ నన్ను పట్టుకొని కూడా వేరే వాళ్ళు ఎవరైనా అంటుండొచ్చు, నువ్వు మా దేవుడికి సంబంధించినటువంటి వ్యక్తివి కావన్నప్పటికీ దేవుడు ఒక్కటే మాట మాట్లాడుతున్నాడండి, మీరంతా నా ప్రజలే, మీరంతా నా ప్రజలే. ఇది యెహోవా వాక్కు. ఏమంటున్నాడు, నా జనము కాని వారితో మీరే నా జనము అని నేను చెప్పగా ఆయన చెప్తాడు, వారేమంటున్నారు, నీవే మా దేవుడు అని అంటారండి. ఇది దేవుడి యొక్క ప్రేమ ప్రజలందరి పట్ల ఒక్కటిగానే ఉంటుందన్న సత్యాన్ని మనం గుర్తెరగాలి. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. దేవుడు ఎవరిని కూడా మనం దూరపరచాడు. కానీ దాన్ని నేను గ్రహించటం కొరకు ఈ యొక్క సెలబ్రేషన్స్ అನ್ನು చేసుకుంటున్నప్పుడు కూడా ఫ్రెండ్స్ మనం గ్రహించవలసింది, ఎవరిని కూడా దూరం పెట్టకుండా వారు కూడా దేవుడి యొక్క ప్రజలే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు అంటే నువ్వు విశ్వాసాన్ని బయలుపరుచుకోవాలి. కేవలం క్రియలే కాదు, కాబట్టి నువ్వు క్రియలు చేస్తున్నప్పుడు కూడా ఎంత విశ్వాసంగా చేస్తున్నావు అన్న విషయాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇంకా ఈ హోషేయది మాత్రమే కాకుండా దేవుడు మనకి ఏమని ఇంకా ఈ యెషయా గ్రంథంలో కూడా కొన్ని విషయాల్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంటాడు. యెషయా గ్రంథంలో ఇక్కడ పౌలు గారు మనకు రాస్తున్నటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ చెప్తున్నాడు. చూడండి మరి 27వ వచనం, మరియు ప్రభు రోమా 9:27 అండి. మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరచి భూలోకము నందు దాన్ని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడునని యెషయాయు ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. కొన్ని సందర్భాలలో అనుకుంటా ఉంటుంటాం ఏమనంటే, ఇసుక రేణువుల వలె అంటే అందరికీ ఆ రకంగా ఉన్నప్పటికీ అందరిలో విశ్వాసము ఎదగటము లేదు, విశ్వాసము ఉంచటలేదు దేవుని యందు. కాబట్టి శేషమే రక్షింపబడును. శేషం అంటే మిగిలిన కొద్ది భాగం ఉంటుంది అన్నమాట. శేషం ఎప్పుడైనా ముఖ్యమైనటువంటి సంఖ్య కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, నేను గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే, మరి ముఖ్యముగా దేవుడి యొక్క ప్రేమను, తర్వాత విశ్వాసము మూలంగా రక్షింపబడుటయు. ఈ విశ్వాసము మూలంగా రక్షించబడుట ఏంటండి అని అంటే, ఎప్పుడైతే ఆది కాండంలో దేవుడికి దూరమైనటువంటి తొలి మానవుడైనటువంటి ఆదాము అవని దేవుడు దూరం చేస్తాడు. ఈ పాపం అన్నది ఎప్పుడైతే మానవుని యొక్క జీవితంలో చొరబడిందో దేవుడికి దూరంగా అయిపోయింది, దేవుని నుండి పొందుకోవాల్సినటువంటి సహవాసానికి దూరం అయిపోయినారు. అయితే దేవుడి యొక్క ప్రేమ ఏంటంటే, నా నుండి దూరమైన మీరు తిరిగి నాతో ఉండటం కొరకు, నిత్య రాజ్యంలో నాతో ఉండటం కొరకు ఆ దేవుడు మన పట్ల కనికరము చూపి, ప్రేమను చూపి, ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభువును కల్వరి శిలువ పైన మృత్యువుగా, అంటే మన పాపముల నిమిత్తమై ఆయన శిలువ వేయబడి నిమిత్తమై ఈ నెలలో, అంటే డేటు పక్కని పెట్టండి, ఒక సెలబ్రేషన్గా డిసెంబర్ మాసంలో ఆయన పుట్టినాడన్న వాస్తవాన్ని మనం జరుపుకుంటూ ఉంటుటాం. దాని యందు విశ్వాసం ఉంచి కొన్ని క్రియల మూలంగా కూడా ఎవరైతే దేవుని ప్రజలు కారు అని నువ్వు అనుకుంటున్నావో ఆ మాటలను పక్కకు పెట్టి దేవుడు ఇతరులను కూడా ప్రేమిస్తున్నాడన్న క్రియారూపకముగా, అంటే విశ్వాసం ఉండాలి, కేవలం క్రియ మాత్రమే కాదు, కేవలము క్రియ మాత్రమే కాదండి, ఆ విశ్వాస రూపకంగా నీవు విశ్వాసముతో దేవుడు అందరికీ ప్రభువు అన్న విషయాన్ని నేను గనుక ఇతరులకు ప్రకటించగలిగినట్లయితే, చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జీవిత విధానాన్ని పాటిస్తూ ఉంటుంటారు. కాబట్టి ఫ్రెండ్స్, ఆయన యొక్క క్రీస్తు యొక్క ప్రేమను నువ్వు ఏ రకంగా ఇతరులకు చాటుతున్నావు అని మీరు గ్రహించాలి. తర్వాత ఇంకేమంటున్నాడు, ఇదే రోమా పత్రిక 9వ అధ్యాయం 33వ వచనం, ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ముంచువాడు సిగ్గుపరచబడడు.
ఏంటండి? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నారో సిగ్గుపరచబడడు. ఇంతకుముందు ఏమన్నాడు? విశ్వాసం అవసరము, క్రియలు ముఖ్యం కాదంటూ ఈ విశ్వాసానికి ఆయన వెయిటేజ్ పెడతా ఉంటున్నాడు ఇక్కడ. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నారో సిగ్గుపరచబడడు అంటే ఆ విశ్వాసము మూలముగా ఒక ధైర్యం వస్తుందండి. ఆ ధైర్యం అన్నది అతనిలో ఉంటుంది. సిగ్గుపరచబడడు అని అంటే తేడా ఏంటంటే సిగ్గుపడడు, సిగ్గుపరచబడడు, రెండు వేరు వేరు. సిగ్గుపడడు ఏంటంటే ఒక వ్యక్తి తనకై తానుగా అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను అనేది ఒకటి అవమానకరంగా భావిస్తాడు. కానీ ఇతరుల ద్వారా కూడా నీవు సిగ్గుపరచబడవు అంటే ఏంటంటే నీ యొక్క విశ్వాసం ఎలా ఉంటుందన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, నీవు నిజంగా ఈ యొక్క యెహోవా దేవుడు పలికినటువంటి మాటలలో వారు నా ప్రజలే, నేను ఆయన ప్రజనే, ఆయన ప్రజలను కాని వారిని సహితము తన ప్రజలుగా దేవుడు భావిస్తుంటున్నప్పుడు నేను ఆయన యందు విశ్వసించిన నేను సిగ్గుపరచబడను అన్న సత్యాన్ని నేను గ్రహించాలండి. కాబట్టి ఫ్రెండ్స్, క్రీస్తు పుట్టుకను ఎంతో క్రియల రూపకంగా, ఎంతో ఉత్సాహంగాను, ఎంతో అంటే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటుంటాం. కొంతమందికి కొన్నిసార్లు డొనేషన్స్ ఇస్తూ ఉంటుంటారు. ఈ క్రియలు ఆ క్రియలు చేసినప్పటికీ నువ్వు చేస్తున్న క్రియ విశ్వాస మూలముగా చేయగలగాలి. సిగ్గుపరచబడకుండా ఉండు నిమిత్తము చేయగలగాలి. దాంట్లో క్రీస్తు యొక్క ప్రేమను, దేవుడు మన పట్ల చూపినటువంటి సమానత్వాన్ని, దేవుడి ప్రేమను మనం అనేకులతో చాటి చెప్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.